హారతి తీసుకోండి. ఏమమ్మా జ్యోతి, ఈ సంవత్సరమైనా మంచి ముగ్గురు రావాలని దేవుడికి దండం పెట్టుకున్నావా? అన్నయ్య, ఏమిటమ్మా ఎప్పుడు లేని హారతులను పూజలను? అయ్యో రామ, ఇవేళ ఉగాది పండుగండి, అందుకేగా మీకు తలంటి పోసింది. కరెంటు పోసావా? ఏదో ఒళ్ళు రుద్దుతుంటే మామూలు స్నానమేమో అనుకున్నాను. అమ్మా సుందరి, వాడి కంట్లో కాస్త కుంకుడు రసం పోయాల్సిందమ్మా, అప్పుడు గుర్తుండేది తలంటు పోసినట్టు. బాగా చెప్పారు బావగారు. అమ్మా సుందరి, ఇంతకీ ఆ ఉగాది పచ్చడి గురించి ఎవరైనా పట్టించుకున్నారా? నేను పట్టించుకున్నానమ్మా. ఇదిగో మన చేత్తో మహత్తరంగా తయారు చేయబడిన ఉగాది పచ్చడి జీవితంలో కష్టం, సుఖం, బాధ, ఆనందం ఉంటాయంటానికి సూచనగా ఈ పచ్చట్లో తీపి, చేదు కలిసి ఉంటాయట. కానీ దీనికి నేను చెప్పే అర్థం ఏమిటంటే, ఇంట్లో మంచి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో అరటి పండు ముక్క ఉంటుంది, ఇంట్లో తీపి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో బెల్లం ముక్క ఉంటుంది. పచ్చడే. ఇక ఇంట్లో కోపిష్టి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో పులుపు మామిడికాయ ముక్క ఉంటుంది. ఇంట్లో ఉండి లేనట్టుండే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో నీళ్లు కూడా ఉంటాయి. ఇకపోతే ఇంటికి చెరుపు చేసే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో చేదుగా వేపు కూడా ఉంటుంది. ఏం చేస్తాం, అన్నిటితో పాటు దీన్ని కూడా భరించాలి. మరి అదేమిటో నా దగ్గరికి వచ్చేటప్పుడు చేదు చెరుపు అంటున్నావు, అందులో బెల్లం ముక్కుంటుంది చూడు, తీయగా. అది నేనే. నేను ఎవరిని గురించి అనలేదండి. గుమ్మడికాయలు దొంగటే భుజాలు తోడుకుంటారు ఎందుకు? ఈ పచ్చట్లో రకరకాల రుచులు ఉన్నట్టుగానే ఇంట్లో రకరకాల మనుషులు ఉంటారు, అందరినీ భరించాలి అన్నాను. అది సరే, అన్ని రకాల మనుషుల గురించి చెప్పావు, ఏ సంబంధం లేకుండా ఇంట్లో పడి తినేవాడి గురించి చెప్పలేదే? అటువంటి వాళ్ళు ఎవరే మన ఇంట్లో? మావయ్య గారా? మావయ్య గారు అంటూనే సంబంధం లేదంటారు ఏమిటండి? మీరనేది నాకు అర్థమైందిలేండి. ఆ మనిషి ఈ పచ్చడి వడ్డించే స్పూన్ లాంటి వాడు. అందరికీ వడ్డిస్తాడే తప్ప తనకంటూ ఏమీ మిగుల్చుకోడు, ఈ స్పూన్ లాగా. భేష్, బాగా చెప్పావయ్యా. సరే పదండి, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నా చేతితో తోడమ పణం ఇస్తాను. రండి. ఒరే రాముడు, చిన్నతనంలో నీ చేతికి బంగారపు కాసులు ఇచ్చేవాడిని. భగవంతుడు దయతలిస్తే మళ్ళీ ఆ రోజు రావాలని కోరుకుంటూ ఈ రూపాయి కాసిస్తున్నాను, తీసుకో. దీంతో ఏం చేయమంటావు నాన్న? అదేదో 1,00,000 రూపాయలు అన్నట్టు దీంతో ఏం చేయాలని అంత సంబరపడిపోతారేంటి? ఆ వీధి ఊడ్చేవాడు వస్తాడు, వాడికి మామూలు కింద ఇస్తే సరిపోతుంది. అవునవును, వాడి చేతికిస్తే కళ్ళగద్దుకుంటాడు పాపం. సరే సరండి. ఏమిటండి, ఏమిటి అలా ఉన్నారు? కోడల మాటలు మనకేం కొత్త కాదుగా. నాన్న, మంచి మనసుతో ఇచ్చేదానికి విలువ ఎంత అని కట్టడం పొరపాటని వదినకు తెలియదులే. దేవుడికి 5 పైసలు పూలిచ్చామా, 5,000 నగలిచ్చామా అన్నది కాదు ప్రశ్న, ఎంత గొప్ప మనసుతో ఇచ్చామన్నదే ప్రశ్న. ఇదేమిటయ్యా, అరువు ఇస్తున్నాను కదా అని అన్ని తినేస్తావు, పోనీ ఎరువు ఇస్తాను ఎన్ని తాగేస్తావు, నీకు నాకు సమస్య ఉండదు. ఇవి నేను తింటా గానీ ఆ ఇంటి నువ్వే తాగు. కనకారావు, ఇదిగో ఈ రూపాయి తీసుకుని ఒక లాటరీ టికెట్ ఇవ్వు. ఇదిగో బాబు, లక్కీ నంబర్, నీకే తగలాలి. చల్. ఏమిటి తగులుతుంది వాడికి? పరిగెడితే కాలి గడప తగులుతుంది. ఏదైనా తగిలితే మనకి తగలాలి. ఏది? ఓ లాటరీ టికెట్. లాటరీ టికెట్ అరువేమో. అరువేమిటయ్యా? ఇదిగో రూపాయి. అమ్మో, మీ దగ్గర రూపాయి. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి. ఏమిటి అందరూ ఒకేసారి ఇలా వచ్చారు? ఈ కప్పు ఇచ్చిన కర్మానికి ఇలా వచ్చావయ్యా. నోట్ రాసి 4 ఏళ్ల క్రితం ఉగాదికి తీసుకున్నావు, ఈ పండుగతో 5వ ఏడు కూడా వచ్చింది.